హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే, ఇప్పుడు చాలా రోజుల తర్వాత యూట్యూబ్లోకి సో ఇప్పుడు మనం చేసుకుందాం బీరకాయ పచ్చడి. ఓకే, బీరకాయని బీరకాయని ఇలా సన్నగా ముక్కలు తరిగేసుకోవాలి. తర్వాత ముక్కుడు పెట్టి పోపు వేసేసుకొని వేయించుకున్నాక పోపు ఉండగానే ముక్కలు కూడా అందులో వేసి వేయించేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే ఆ పోపు టేస్ట్ బాగా పడుతుంది దీనికి. వేయించేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గనిచ్చాక వావ్, చూడండి ముక్కలు ఎంత బాగా వేగాయో, బాగా మగ్గాయి కూడా. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఇలా మిక్సీలోకి తీసేసుకున్నాక కాసేపు బాగా ఆరాక అప్పుడు మిక్సీ చేసేయటమే. నేను కాస్త చింతపండు కూడా వేసాను, ఎందుకంటే కొంచెం పులుపులా కూడా బాగుంటుంది, టేస్ట్ తగులుతుంది నోటికి అని. కావాలంటే చింతపండు మానేసి టమాటాలు వేసుకోవచ్చు. ఉప్పు కూడా వేపేటప్పుడే వేసేసాను. నేను మరీ అంత మెత్తగా చేయలేదు, కాస్త బరకగా పెట్టాను. నేను మళ్ళీ కడాయి పెట్టి పచ్చడి అయిపోయాక మళ్ళీ ఒకసారి పోపు వేసుకుంటున్నాను. నాకు ఇందాక తీసుకున్న మిర్చి అది సరిపోతుంది. కావాలంటే ఆ కారం సరిపోకపోతే ఇంకొంచెం ఎండుమిర్చి కూడా పోపులో వేసుకోవచ్చు. పైన కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసాం, అయిపోయింది. ఇప్పుడు వేడిగా అన్నంతో బీరకాయ పచ్చడి తింటే సూపర్ ఉంటుంది కదా. పచ్చడి చూస్తుంటేనే చాలా కలర్గా మంచి స్మెల్ వస్తుంది. తింటే యమ్మీ సూపర్ ఉంది పచ్చడి. అయితే చాలా బాగా వచ్చేసింది టేస్ట్. అండ్ ఓకే, మళ్ళీ ఇంకో రోజు ఇంకో వీడియోతో మళ్ళీ రెసిపీతో కలుద్దాం. ఓకే, బాయ్.